నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఇప్పుడు నేను కూడా 97 నుంచి ఉన్న ఫీల్డ్లో ప్యారలల్గా ఈనాడు వాళ్ళు కూడా ఉంటారుగా, సేమ్ క్యాడర్లో జిల్లాల్లో కానీ అన్ని. 97, 79 నాది తిరగబడింది. అప్పటి నుంచి ఉన్నాం కదా, ప్యారలల్గా ఈనాడు వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈనాడు వాళ్ళు నాకు సమకాలీకులు చేసిన వాళ్ళల్లో ఎవరు కూడా కమ్మాస్ లేరండి. ఉన్నెవరు నాకు రెడ్డీసు, తర్వాత కాపులు, బ్రాహ్మలు వీళ్ళు ఉన్నారు ఆర్గనైజేషన్లు, ఎక్కువ వాళ్ళే కనిపించేవాళ్ళు ఫీల్డ్లో. మరి రామోజీరావు కమ్మాస్కి ఏదో మొత్తం చేసి పెట్టాడు, ఆయనే మొత్తం ఖమ్మానికి చేసి పెట్టాడని ఈ రిటైర్ అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు తిడుతుంటారు ఎందుకు? ఇప్పుడు అది ఒక అసూయ అండి ఆయన చూస్తే. ఇప్పుడు మేము 22 మంది సెలెక్ట్ అయ్యండి బ్యాచ్లో. ఇంతమందిని సెలెక్ట్ చేయాలని లిమిట్ ఉండదండి. వాళ్ళకి మెరిట్ ఎంతవరకు దొరికితే అంతవరకే చేస్తారు, అంతే. కాబట్టి నేను సెలెక్ట్ అయ్యాను కదా, నేను సెలెక్ట్ అవ్వడానికి నాకున్న క్వాలిఫికేషన్ ఏంటంటే నేను BA ఇంగ్లీష్ లిటరేచర్, అది వదిలేయండి, అది ప్లస్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ నా యాన్సిలరీ సబ్జెక్ట్స్. నేను లైలాలో చదవటం, తర్వాత డిప్లొమా చేసి ఉంటాం, తర్వాత ఇంటర్న్షిప్ విజయవాడ ఈనాడులో చేస్తున్నాను, ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళ దగ్గర ఉంది. నా ఏజ్, ప్రైమ్ ఏజ్, తర్వాత నాకుండా వర్స్టాలిటీ, ఇవన్నీ. నేను కూడా చాలామంది నన్ను ఏమన్నారంటే, మా ఇంట్లో కూడా ఏమన్నారంటే నువ్వు కమాడు కాబట్టి చేసి ఉంటారు అబ్బాయి అన్నట్టుగా మాట్లాడారు. నేను చేరిన తర్వాత చేస్తే అందులో రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. మీ బ్యాచ్ 20 మంది ఎంతమంది ఉన్నారు కమ్మాస్? నేను ఒక్కడినండి, ఇంకొక అతన్ని విజయవాడలో అంటే ఆన్ డ్యూటీలో ఉన్న వ్యక్తిని ట్రైనింగ్ ఎట్టాగు జరుగుతుంది కాబట్టి మీ ప్రకాశం జిల్లా ఆయన అనుకుంటాను, కోటేశ్వరరావు అని, తర్వాత ఆయన జాయింట్ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్గా ఉండి యాక్సిడెంట్ చనిపోయాడు. అతను కూడా పిలిపించారు, ఎలాగో ఇక్కడ ట్రైనింగ్ అవుతుంది, ఆల్రెడీ ఆయన జాబ్లో ఉన్నాడు అక్కడ. కానీ రా గ్రాడ్యుయేట్గా తీసుకున్నారు, రా పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఇక్కడ ట్రైనింగ్ అని తెప్పించారు మేమిద్దరమే. అందులో రెడ్లు ఎక్కువ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మా బ్యాచ్. అదే సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలోకి వెళ్ళిన తర్వాత ఇంకొక పాయింట్ రాని వల్ల అసలు మీకు ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తాను. నేను ఆ మధ్యకాలంలో TV5 నుంచి బయటకు వచ్చి బయట రావాల్సి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టైంలో నాకు ఒక మాజీ మినిస్టర్ పరిచయం, జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. ఆయన నువ్వు ఖాళీగా ఉండేట్టు నువ్వు రా, ఎలా ఖాళీగా ఉన్నావు మన ఛానల్లో చేర్పిస్తాను రా అని చెప్పి తీసుకెళ్ళాడు. నన్ను తీసుకెళ్తే అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత విజయసాయి రెడ్డి వీళ్ళు ఉన్నారు. సరే సజ్జల రామకృష్ణ దగ్గర ప్రవేశపెట్టారు. నన్ను ప్రవేశపెడితే కింద పోయేటప్పుడు స్లిప్లో పేరు రాసి పంపించారు. పంపించిన తర్వాత నా పేరు చూసి నువ్వు సుబ్బారావు కదా, సుబ్బారెడ్డి కాదు కదా అన్నాడు డైరెక్ట్గా సజ్జల రామకృష్ణ అన్నాడండి. నన్నే అన్నాడు. నాకు అప్పుడు అంత అర్థం కాలే, ఏంది ఇట్లా అంటున్నాడు. నాకు అర్థం లేదు సార్, నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను ఎక్కడైనా చేయగలను సార్ అన్న అమాయకంగా. అంటే నా దృష్టి అట్లా ఇప్పుడు నేను ఎంతోమందికి 100,000 మందికి జర్నలిస్టులకి ఉద్యోగాలు ఇచ్చాను, నేనేమి క్యాస్ట్ చూసి ఇవ్వాల అంటే నాకు అర్థం కాలే. అప్పుడు నాకు అర్థం, నేను ఎక్కడైనా చేస్తాను సార్ అన్న. అంటే ఆయన ఏమన్నాడంటే నేను చేయనియాలి కదా ఇక్కడ అన్నాడు. వాస్తవం చెప్పాడు అని ఆయన ఏదో ఒక సజెషన్ ఇచ్చాడు. సర్లే సార్ థ్యాంక్స్ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. అంటే ఈ క్యాస్ట్ అనేది దానికి ఇప్పుడు ఈనాడులో నాకు తెలిసినంత వరకు బ్రాహ్మిన్స్ను ఇతర క్యాస్ట్లు ఎక్కువ ఉంటారు కమ్మాస్ కన్నా. ఇది వాస్తవం. కానీ ఆయన్ని ఎందుకు ఒక కులానికి సంబంధించిన వ్యక్తిగా చూస్తుంటారు రామోజీరావు గారిని. ఇప్పుడు గోవిందరాజుల చక్రధర్ అని ఒక ఆయన పుస్తకం రాశాడండి, ఇదే నిజాలను ఏదో రామోజీరావు గారి మీద. నేను 2 పుస్తకాలు కొన్నా ఆయన దగ్గర. ఆయన అంటే నిజాలు రాసి ఉంటాడండి. ఇంటికి వెళ్ళి ఆ రోజు నేను అల్కాపూర్ టౌన్షిప్లో ఉంటే అతను మణికొండలో ఉండేవాడు. ఇంటికి వెళ్ళి 2 పుస్తకాలకు డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి చదివిన తర్వాత దానంత అభూత కల్పనలు ఇవ్వండి. అతను బ్రాహ్మణు, అతను ఇందులో దాదాపు 10-12 ఏళ్ల పాటు పనిచేశాడు. వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ప్రపంచంలో ఉన్న సర్వదోషాలకి రామోజీరావే అన్నట్టు చెప్తారు. మీకు ఇంకో విషయం ఎడిషనల్గా చెప్తాను నేను. ఇప్పుడు ఈనాడు తర్వాత వార్త వచ్చింది. వార్తా పేపర్లు అటు నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది, ఏది ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళే. ఈ వార్తలో నేను కూడా ఉన్నాను కదా, కాబట్టి నాకు తెలుసు మొత్తం స్టాఫ్లో 90% ఈనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు వార్తలో. మేమంటే అప్పుడు ఫ్రెష్ బ్యాచ్ నుంచి కూడా వచ్చారని చాలా మంది, ఫ్రెష్ బ్యాచ్ అనుకోండి. నేను వాళ్ళు రామోజీరావుని ఒక్కళ్ళు కూడా అసలు ప్రశంసించడం కానీ, లేదంటే కనీసం మేము ఆర్గనైజేషన్లో పనిచేసాం అని సగర్వంగా చెప్పుకునే పరిస్థితి ఎక్కడ ఒక్కళ్ళ దగ్గర కూడా నాకు కనపడలా. నాకు విచిత్రంగా. అది రామోజీరావు గారి దురదృష్టం అండి. నిజమండి, ఆయన పెట్టిన చెయ్యి. నేను ఇంకొక మాట చెప్తాను, పైగా రామోజీరావు గారిని చూసి మళ్ళీ
ఆయన క్యాష్ని నాకు ఆపాదించి మీ వాళ్ళందరూ అంతేలా అంటారు. అవును, అదే విచిత్రంగా. ఫ్రాంక్గా చెప్తాం మీకు. ఇప్పుడు తెలుగుదేశం చాలా మంది రాజ్యసభ మెంబర్స్ ప్రముఖులకి ఇచ్చిందండి. అవును, రాజ్యసభ సభ్యత్వం అయిపోగానే ఆ ప్రముఖులు అందరూ కూడా పార్టీ ఫిరాయించారండి. ఒక్కరు లేరు. రామోజీరావు గారు రామారావు గారు ఒక పైసా తీసుకుని ఇవ్వాల. వీళ్ళేదో పెద్ద వీరులు సూర్యులు పెద్ద మేధావులు అని ఇస్తే పదవి చివరిరాక ఉండారండి. చివరి రోజున రాజీనామా చేశారు సార్ మైసూరారెడ్డి కానీ ఇంకొకళ్ళు కానీ. అంటే అట్లాగే ఈయన దగ్గర కూడా ఇక్కడ పనిచేసి ఈయనతో అన్ని అవసరాలు తీరిపోయి బయటికి వెళ్ళిన తర్వాత నేను అంటే ఎగ్జాంపుల్ గా చెబుతున్నా, అట్లా చాలా మంది రాజ్యసభ మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇది చక్రవర్తి గురించి, అతని పేరు చక్రధర్, 2 కొనుక్కొచ్చా కదండి. ఇప్పుడు అవి చదివిన తర్వాత నేను ఆ 2 అట్ట కాపీలు పక్కన పెట్టా. అవి కనుక నేను తీసుకెళ్ళి ఎవరికన్నా లైబ్రరీకి, నేను నా అలవాటు ఏంటంటే ఈయన పుస్తకాలు చదివిన తర్వాత ఎవరికైనా లైబ్రరీకి ఇస్తా, 10 మంది చదువుతారని. ఇప్పుడు ఈ ఇంత అభూత కల్పనలు ఇచ్చి నేను రామోజీరావు గారిని అన్పాపులర్ చేస్తే అంతకంటే పాపం ఏముంటుందండి? వాళ్ళు చనిపోయారు వేరు, ఇది జరిగిన తర్వాత 2 ఏళ్ల క్రితం అయింది. నేను ఇప్పటికీ చక్రధర్ గారిని అనేక సార్లు నేను అడుగుదాం అనుకుని కూడా ఎక్కడోసారి కుదరట్లు అడుగుతూ, ఇప్పటికైనా ఈ సందర్భంగా కూడా అడుగుతున్నా, ఇప్పుడు అడుగుతా ఇది ఆన్లైన్లో. చక్రధర్ గారు ఆయన రాశాడు కదండి, ఒక రక్త పిపాసి అని రాశాడు. ఆయన రక్తం ప్రజల పిండుకుని తాగి బతుకుతున్నాడు అని. అవును, అందులో నుంచే కదా నీకు శాలరీ ఇచ్చాడు, అందులో నుంచే నీ భార్య పిల్లల్ని బతికిచ్చావు కదా. అసలు అట్లాంటి రక్తపు కూడు తినడానికి నువ్వు ఆయన దగ్గర అన్ని సంవత్సరాలు ఎందుకు పనిచేసావు? ఇక్కడే నాకు కరెక్ట్ పాయింట్ వచ్చింది. 10-15 సంవత్సరాలు పనిచేసినప్పుడు నీకు తెలియలేదా? ఆ రక్తపు కూడు నువ్వెందుకు తిన్నావు? నువ్వు నిజంగా అంత పవిత్రుడు అయితే ఆ రోజే వద్దురా బాబు రక్తపు కూడు. ఒకసారి ఒక సంఘటన చెబుతానండి మీకు. నాకు అర్థం కాదు సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు ఇప్పుడు మేము దాన్ని ప్రశంసిస్తూ కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు అసలు అతను ఏం రాశాడు, ఇది కరెక్టా? ప్రపంచంలో అనేక సమస్యలన్నిటికీ రామోజీరావు గారు ఎట్ట కారకుడు అవుతాడు? పోనీ వీళ్ళ లేదంటే అది ఓకే సార్. నేను అనేది పొగుడుతా ప్రకటనలు ఇచ్చారు ప్రమోషన్. ఇప్పుడు నేను వార్తలో పనిచేశానండి. సరే, వాళ్ళు ఏదో శాలరీస్ సరే ఎత్తిస్తారు ఏందని అందరికీ తెలుసు. అది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. కానీ ఎప్పుడు కూడా మేము ఆర్గనైజేషన్ గురించి వేరేగా చెప్పుకోము. కానీ ఈనాడులో పనిచేసి 15-20 సంవత్సరాలు పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు విషయం కక్కుతుంటారు. ఇంకొకటి నాకైతే అర్థం కాదు. మీరు ఇంకొక మాట చెప్తాను సార్. ఇప్పుడు రామోజీ, నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను సార్. ఆంధ్రజ్యోతి కమ్మారిదండి. అవును, కమ్మారు కేఎల్ఎన్ ప్రసాద్ గారిది. అందులో ఉండేది నండూరి రామ్మోహన్ రావు, తుర్లపాటి కుటుంబరావు గారు, వీళ్ళంతా బ్రాహ్మలే. తుర్లపాటి కుటుంబరావు గారు చాలా సెక్యులర్ పర్సన్. నాకు తెలిసి ఇప్పటికి కూడా రాధాకృష్ణ గారి దాంట్లో కూడా 70% బ్రాహ్మలే ఉంటారు. అయితే వీళ్ళు అసలు ఇతర కులాలను బతకనివ్వరండి. ఇప్పుడు అదొక ఇష్యూ. తర్వాత రామోజీరావు గారు అందరినీ సెలెక్ట్ చేసేసుకుంటారండి, ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళని. కానీ వాళ్ళకి లోన ఆ విషయం అట సజ్జల రామకృష్ణారెడ్డి గారు రామోజీరావు గారి దగ్గర ట్రైనింగ్ వెళ్ళాడు కదండి. రామోజీరావు గారు ఎప్పుడైనా సరే ప్రజల తరపున నిలబడతాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత తరపున ఎలాంటి మాటలు మాట్లాడాడండి. మొన్న కౌంటింగ్ ముందు రోజు రాక మేము గెలుస్తున్నాము అని అదే ఈయనకి సపోర్ట్. అసలు నువ్వు అట్లాంటి వాడి దగ్గర రామోజీరావు గారి దగ్గర మామూలు ట్రైనింగ్ ఇవ్వలేదండి. మీరు నమ్మరు, ఢిల్లీ, బొంబాయి, మద్రాస్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద ప్రముఖ జర్నలిస్టులు, ఇండియాలో టాప్ జర్నలిస్టులు అందరూ ప్రతి వీక్ ఇక్కడ మాకు విజిటింగ్ ఫ్యాకల్టీగా వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళని సరోవర్ హోటల్లో రూమ్లో పెట్టేవాళ్ళు. కారెళ్ళి తీసుకొచ్చేది, దింపొచ్చేది. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు గ్రాండ్ చెక్ రాసి కవర్ ఇచ్చేవాళ్ళు. రామోజీరావు గారు పే మాస్టర్ అండి. ఈవెన్ ₹1 కూడా లెక్కేసి వైట్ కవర్ ఇచ్చేస్తారు. మరి అలాంటి క్రమశిక్షణ ఉండి అలాంటి ఉన్నప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, నాకు తెలిసినంతవరకు ఈనాడు నుంచి బయటకు వచ్చినటువంటి 90% మంది రామోజీరావు గారిని చెప్పమంటారా? ఇంకా కొంచెం ఘాటు కాదు వాస్తవం. వీళ్ళంతా ఒక నాస్టీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళండి. నేను చెప్తున్నా, ఒక డీసెంట్ ఫ్యామిలీ నుంచి ఒక ఆర్గనైజేషన్ అంటే ఎట్లా నడుస్తుంది, ఉందాతనంగా అంటే ఎలా ఉండాలి, తర్వాత ఇంత వ్యవస్థలో పనిచేసేటప్పుడు ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయనేది వాళ్ళకి తెలియదండి. ఒక నీచ కుటుంబాల నుంచి వచ్చారు వాళ్ళు. ఆ నీచపు ఆలోచనలు పెట్టుకునే బతికారు వాళ్ళు. ఆ మురికి బతుకుల మూలనే వాళ్ళ బతుకులు అట్ట నాశనం అయినాయి, తెల్లారిని. రామోజీరావు గారికి అంత తెలిపి ఉండబట్టే ఇవాళ దేశంలో కాదు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఆయన కొన్ని లక్షల మందికి దీపాలు వెలిగించాడండి ఇంట్లో.
ఒక్కడిని వెలిగిస్తే వాళ్ళు 10 దీపాలు వెలిగించారు. ఇక్కడ ఈయన ఎవరి దీపం అయితే వెలిగించాడో ఆ ద్వారా 10 వెలిగినా కూడా వాడు ఆ మురికి మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ అట్లాంటిది. బ్రాహ్మణుల గురించి చెప్తానండి, వాళ్ళు ఇతరులని బతకనివ్వరండి. ఆర్గనైజేషన్ కమ్మాడిదైనా సరే వీళ్ళు, అది నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అది మళ్ళీ మనకి అది సామాజిక వర్గాలు వెళ్ళిపోతుందండి. ఉండేది వాస్తవం ఏంటంటే ఆయన ఎవరిని సొంత కులాలని అంటే ప్రత్యేకంగా ప్రోత్సహించలేదు, మెరిట్ ఉంటే డినై చేయలేదు, అందరినీ చేరదీశాడు. ఆయనకి అది నేను ఎందుకు చెప్తున్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంత సెక్యులర్గా ఉండి ఇక్కడి నుంచి పెరిగెళ్ళి ఈ కోవలో నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయనకి అంత కులపిచ్చి ఎందుకు వచ్చిందండి? అసలు డైరెక్ట్ గా ఆయన రామోజీరావు గారిని ఎన్నిసార్లు తిట్టొచ్చండి. మనకు అన్నం పెట్టింగ్ చెయ్యది. నేను ఇవాళ నేను ఎందుకు చెబుతున్నాను ఆయన గురించి గొప్పదనం, నేను ఎప్పుడు 83లోనే మానేసా. అది కూడా మధ్యలో వాళ్ళది మూలన్న. సరే, మీకు ఇంకొకటి ఏంటంటే సాక్షిలో ఉండే ప్రముఖులందరూ కూడా ఈనాడు గత పాఠాలు నేర్చుకున్న వాళ్ళే. అవునండి, నాకు తెలుసు. తర్వాత వాళ్ళు 80% ఆఫ్ ద సాక్షి పీపుల్ రెడ్డిసే ఉంటారండి. వాళ్ళు మ్యాండేటరీ పెట్టుకున్నారు, ఎక్కువే మ్యాండేటరీ కదా. అదే అన్నా. కాబట్టి ఇప్పుడు రామోజీరావు గారిని ఆ విధంగా అంటాం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఇతర క్యాస్ట్లో ఎక్కువ ఉంటారండి. అది తెలుసండి, అందరికి తెలుసు. ఆయన కానీ మన రాధాకృష్ణ గారు కూడా ఎక్కువ నాన్ కమ్మాసే ఉన్నారు అక్కడ. రాధాకృష్ణ గారి దగ్గర కూడా నాకు తెలుసు. రాధాకృష్ణ గారి దగ్గరికి నేను ఒకసారి ఒక సర్క్యులేషన్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకోమని చెప్పడానికి వెళ్ళానండి. ఆయన కొంత కన్సిడరేషన్ కూడా ఇచ్చాడు. ఆయన మీటింగ్లో ఉండి కూడా బయటకు వచ్చాడు. అసలు నేనైతే నా గురించి నేను వెళ్తే ఆ వ్యక్తి మంచివాడే కుమార్, కానీ చూస్తాము మా దగ్గర ఇక్కడ ఎట్లా సెట్ అవుతుంది ఏంటనేది. ఆయన వేరే క్యాస్ట్, ఆయన తెలుసు. అయినా కానీ పాజిటివ్గా స్పందించాడు. మీటింగ్లోంచి మధ్యలోంచి కూడా వచ్చాడు, సిగరెట్ కాల్చుకుంటున్నాడు, మాట్లాడేసాం సిగరెట్ అయ్యే లోపల. అంటే తనకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుందని నేను అనుకోనండి. లేదు కూడా సార్, ఆయనకే కాదు, నేను వాస్తవం చెప్తాను, మీకన్నా నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అది కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు ప్రైవేట్గా కొంచెం అంటే ఈ ఛానల్స్ వీటన్నిటి దూరంగా ఉన్నారు కాబట్టి, ఈ మేనేజ్మెంట్స్కి వీటన్నిటి దూరం కదా. ఇప్పుడున్నటువంటి కావాలని ఉన్నారు సుబ్బారావు. నేను విరక్తి పుట్టి, నేను చిన్నతనంలోనే వచ్చాను. వీళ్ళందరినీ చూసిన తర్వాత విరక్తి పుట్టింది. ఒకసారి నండూరు రామ్మోహన్ రావు నేను ఏమడిగాను తెలుసా? నేను ఉదయం పెట్టారండి, నేను ఉదయంలో సెలెక్ట్ అయ్యాను, నన్ను చేరిపోమన్నారు. నేను నండూరు రామ్మోహన్ రావు దగ్గరికి నేను రిలీవ్ అవడానికి వెళ్తే ఆయన అంత పెద్ద ఆయన, నేను చిన్నాడినండి, సబ్ ఎడిటర్ కాదు, 84లో. అప్పుడు నాకు 24-25 ఏళ్ళు ఉంటాయేమో. ఆయన కుర్రీ వేసాడు, లీవ్ శాంక్షన్ చేయకుండా. దాని మూలాన 2 నెలల్లో శాలరీ కట్ అవుతుంది అనమాట. అంటే నేను అప్పుడు నండూరు రామ్మోహన్ రావుని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగా, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నారు కదండి, మీరు 2 నెలల శాలరీ మీరు జమేయండి, నేను కూడా జమేసి వెళ్తాను అన్న. ఆయన ఒక్కసారి షాక్ అయిపోయాడు. అంటే ఆంధ్రజ్యోతిలో ఆయన అట్లా ప్రశ్నించడం అనేది ఆయన ఊహకు అందని విషయం. అంటే ఒక బావిలో కప్పలాగా ఉండే ఉద్యోగులే అక్కడ ఉండేవాళ్ళు. మేము బయట నుంచి వచ్చాం, మాకేంటి మెరిట్ మీద, నేను ఎవరు దయాదాక్షిణ్యం మీద బతకాల్సిన అవసరం లేదు. నన్ను ఉదయం ఎవరిదండి కాదు సార్. ఇప్పుడు ఒక మాటలో దీన్ని క్యాస్ట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక మాటలో నేను కూడా ముగిస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఓకే, యజమానులు అయితే కమ్మాసి ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు, మెజారిటీ. దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ నాకు తెలిసినంత వరకు ఏదైనా తీసుకోండి, ఎన్టీవీ తీసుకోండి, T5 తీసుకోండి, లేకపోతే ABN తీసుకోండి, ఏదైనా తీసుకోండి, కమ్మాస్ అనేవాళ్ళు 10% కన్నా ఎక్కువ ఉండదు. ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా మిగతా వాళ్ళంతా 90% ఈ రకరకాల క్యాస్ట్లో ఉన్నారు. ఎందుకు క్యాస్ట్ పులివేసి రామోజీరావు గారు లాంటి ఒక యుగ పురుషులు లాంటి వ్యక్తిని, కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తికి కూడా ఈ కలర్ పులుగుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? హిమాలయాన్ని చూడాలంటే అవతల వ్యక్తికి ఏముండాలండి? ఏముండాలి? సొంతం అంటారు. అది లేదండి, నేను చెప్తున్నా కదా. ఎక్కువ మంది జర్నలిజంలోకి వచ్చేవాళ్ళు, నేను వాళ్ళ ప్రవర్తన చూసి, నేను ఫ్రెష్గా వచ్చా కదా సార్, నాకు అసలు జర్నలిజంలో ఎవరుంటారో ఎవరుంటారో నాకు తెలియదు. అక్కడ కొంతమంది పెద్ద మనుషులు ప్రవర్తన చూసి, ఇంకోటి ఏంటండి సార్, వాళ్ళ ప్రశ్నలు కానీ వాళ్ళతో మనతో బిహేవ్ చేసే తీరు చూసి చాలా సేమ్ వేసింది. అంటే మేము లైలా కాలేజ్, మీరు ఎట్లా బయటకు వెళ్ళారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు, మధ్యలో బయటకు వెళ్ళారు కాబట్టి జర్నలిజం వదిలిపెట్టి ఇంకా వెళ్ళిపోయా. మీరు వెళ్ళిపోయిన దానికి మేము ఎంటర్ అయ్యాము, ఇవన్నీ చూడాల్సి వచ్చింది. ఎంత సఫికేషన్ ఫీల్ అయ్యానంటే, ఇలాంటి నీచుల మధ్యలో నేను ఉండకూడదని వెళ్ళిపోయా.